సర్వాధికారియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. ప్రియులారా, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని మరియు ఇశ్రాయేలు వారిలో విచరణకర్తలై జనములలో పెద్దలుగా ఉన్నవారిని ఉద్దేశించి చెప్పుచున్న మాటలివి. ప్రజలకు విచారణకర్తలుగా ఉండి దేవుని మాటలు తెలియజేయవలసినటువంటి పెద్దలు ప్రజలను మార్గాన్ని తప్పించి అన్యాయపు తీర్పులు తీర్చడానికై వారి మధ్య పీఠములు స్థాపించుకొని దంతపు మంచముల మీద పరుండి పాన్పుల మీద తమ్మును తాము చాచుకొని మందలో శ్రేష్టమైన గొర్రెలను శాలలోని క్రొవ్విన దూడలు వధించి భోజనం చేస్తూ ద్రాక్షారస పానము చేస్తూ పరిమళ తైలం పూసుకొని పిచ్చి పాటలు పాడుకుంటూ మేము దావీదు వలె వాద్యములు కల్పించి దావీదు వలె దేవుని ఆరాధిస్తున్నాము అనుకునేటటువంటి భ్రమలో ఉన్నారు. ప్రియులారా, నేటి దినాల్లో కూడా ఇటువంటి భ్రమలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. మానవ పద్ధతులను, లోక సంబంధమైన పద్ధతులను దేవుని సన్నిధానంలోనికి తీసుకొని వచ్చి వ్యర్థంగా ఆరాధిస్తున్నటువంటి ఆరాధికులు చాలామంది ఎక్కువైపోయారు. దేవునికి మహిమ కలగనటువంటి పాటలు, లోక సంబంధమైనటువంటి సంగీతం, ఉద్రేకముతో కూడినటువంటి వాయిద్యాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ మేము కూడా దావీదు వలె ఆరాధించే ఆరాధికులుగా ఉంటున్నాం అనుకునేటటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు. అటువంటి భ్రమలో ఉన్నటువంటి వారందరూ నిజమైన దేవుని ఆరాధికులుగా ఉండవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. లోక సంబంధమైన రీతిగా మానవ పద్ధతుల్లో ఆరాధించే ఆరాధన ద్వారా దేవునికి మహిమ కలగదు. మనం పాడినా, స్తుతించినా, వాయిద్యములు వాయించినా అది దేవునికి మహిమకరంగా, ఆయన ఏమై ఉన్నాడో ఆయన గొప్పతనమును, ఆయన ప్రభావమును, ఆయన మహిమను ఆయనకు ఆపాదిస్తూ ఆయన్ను గొప్ప చేసేటటువంటి వారుగా ఉండాలి. ఇందును గురించి వాక్యములో కూడా ఇలాగ రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదివితే, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు అనేటటువంటి మాటను అక్కడ మనం చూడగలుగుతున్నాం. పిచ్చి పాటల ద్వారా దేవునికి మహిమ కలగదు కానీ ఆత్మ సంబంధమైన పాటలతో దేవుణ్ణి ఘనపరచాలి. ఆత్మ సంబంధమైన పాటలతో దేవుణ్ణి కీర్తిస్తూ ఆయన్ను మనం ఆరాధించేటటువంటి ఆరాధికులుగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. దావీదు రాజుగా ఉన్న దినాల్లో ప్రత్యక్షపు గుడారములో ఎదుట కావచ్చు, దేవుని నిబంధన మందసాన్ని మోసుకొస్తున్న ఆయా సమయాల్లో, ఆ సందర్భాల్లో కావచ్చు,
దేవుణ్ణి స్తుతించటానికి వారు కూడుకునే సమాజ కోడికల్లో కావచ్చు, దేవుని ఆరాధించటానికి ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేయటం చూస్తాం. వాళ్ళు ఎలాగబడితే అలాగా పిచ్చి పాటలు పాడి ఉండలేదు. కానీ మీరు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 42వ వచనం చదివితే, బోరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవుని గూర్చి పాడదగిన గీతములను వాద్యములతో వినిపించుటకు వీరిలో నుండు హేమానును యదూతును అతడు నియమించెను. దేవుని గూర్చి పాడదగిన గీతములతో వారు దేవుని ఆరాధించేటటువంటి ఆరాధికులుగా ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు పాడుతున్నామో, ఎవరి కోసం పాడుతున్నామో, ఎలా పాడుతున్నామో అర్థం కాని పిచ్చి పాటలతో ఎలాగూ మనం దేవుణ్ణి ఆరాధించగలం, ఎలాగూ ఆయన గొప్పతనమును మనం చాటగలం ఒకసారి ఆలోచిద్దాం. వ్యర్థ ఆరాధికులుగా ఉండక నిజమైన ఆరాధికులుగా ఆయన ఘనతను, ఆయన గొప్పతనాన్ని హెచ్చిస్తూ ఆత్మ సంబంధమైన పాటలతో, దేవుని గూర్చి పాడదగినటువంటి పాటలతో, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తూ నిజ ఆరాధికులుగా ఆయన సన్నిధానంలో మనల్ని మనం స్థిరపరుచుకుందాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మరొక మారు మీరు మాతో మాట్లాడారు తండ్రి. వాక్యం అన్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి. ఉద్రేకముతో కూడినటువంటి ఆరాధన కాకుండా ఆత్మ సంబంధమైన ఆరాధికులుగా ప్రతి బిడ్డను సిద్ధపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. మా ప్రియులైన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి, పడిన వారిని లేవనెత్తండి, కృంగిన వారిని ధైర్యపరచండి. ప్రతి ఒక్కరికి ఈరోజంతా మీ సన్నిధిని తోడుగా ఉండ దయచేసి మీ కృపలతో ఆవరింపమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక.